గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు మార్కెట్ చూసినట్టయితే ఇది మనకు చాలా మంచి మూమెంటం వెళ్ళడం జరిగింది పీఈలో. ఒకసారి మనం ఈ విధంగా చూద్దాం. దీంట్లో మనకు మంచి అప్డేట్ కూడా ఉంది. చూసినట్లయితే మార్కెట్ అనేది 24,837లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,782లో ఓపెన్ అయింది. మనకు లోలో ఏర్పడింది. దీంట్లో మనం ఆడి చేసుకున్న పీఈసీలు 25,500 పీఈ అయితే మనం ఆడి చేసుకున్న సి మాత్రం మనకు 24,400 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ మనకు సిలో ఒక మంచి అప్డేట్ ఇస్తాయి. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ విధంగా ఒక 915 నిన్నటి క్లోజింగ్ ఇది ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ అనేది ఈ విధంగా ఏర్పడి ఒకటి రెడ్గా ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే మూమెంటం తీసుకుంటుందో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక 915 క్యాండిల్ పెద్దగా ఏర్పడి తర్వాత ఏర్పడే క్యాండిల్ గ్రీన్ క్యాండిల్గా మారినట్లయితే దీన్ని క్లోజ్ చేయకుండా, అంటే ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ కింద క్యాండిల్ ఏర్పడకుండా ఇది మూమెంటం తీసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఈ విధంగా పైకి వెళ్ళింది తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ మనకు మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఇక్కడది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 1520 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ మూమెంటం తీసుకోలేదు. ఈ విధంగా డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది దీని మీద మనకు తీసుకోవడం పోవడం వల్ల ఇది మనకు కింది రావడం జరిగింది. ఇంతకుముందు జరిగిన ఒకటి మనకు చూపిస్తాము మీకు. ఇది చూడండి. ఇది మనకు ఈరోజు అంటే ఇది మనకు నిఫ్టీ 17 శుక్రవారం జరిగింది. ఇది ఒక రెడ్ క్యాండిల్ 915 క్యాండిల్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 1515 క్యాండిల్ నుంచి వెళ్ళి ఉంది గ్రీన్ క్యాండిల్ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని ఇది పైకి వెళ్ళింది. దానివల్ల మనకు పీఈలు అనేటివి చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇది ఇక్కారాక వచ్చినప్పుడు మనం ఆడి చేసుకున్న రెగ్యులర్ పీఈలు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ కింది దీన్ని ఇది బ్రేక్ చేసింది. ఇక్కడ ఇది మనకు బ్రేక్ చేసిన కూడా మనకు సంబంధం లేదు. మనకు మెయిన్ పీని చూసుకోవాలి. మనం ఆడి చేసుకున్న ఈ రెగ్యులర్ పీ అనేది మళ్ళీ 53 రూపాయలు నుండి ఇది మనకు 150 దాకా వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? మెయిన్గా ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన మాత్రం నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 1515 క్యాండిల్ను ఇక్కడ ఉంది 1515 క్యాండిల్ ఇది దీన్ని మాత్రం బ్రేక్ చేయకూడదు. బ్రేక్ అయిందంటే మాత్రం మళ్ళీ అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఆడ్ చేసుకున్న ఈ సిఈ అనేది ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఇది దీన్ని బ్రేక్ చేసి ఇది కిందికి వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది దీన్ని బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా ఇది డౌన్ కావడం వల్ల ఈ విధంగా మూమెంటం ఉంది. అదేవిధంగా మనం ఆడ్ చేసుకున్న సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇవి చూసినట్లయితే సేమ్ ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని ఇది 64 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 117కి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి 78 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు డౌన్ అయింది. ఓకే, మనకు కాకపోతే ఇక్కడ మనకు మెయిన్ సి అనేది దీన్ని బ్రేక్ చేయడం వల్ల ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి వీలుగా లేదు. కాబట్టి ఇది మనకు మళ్ళీ డౌన్ అవ్వకుండా ఇది మనకు కిందికి వచ్చి 42 రూపీస్లో క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా 24,850 సి ఇది చూసినట్లయితే నిన్న క్లోజింగ్ ఇది ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ ఇది. ఈ తర్వాత మూమెంటం తీసుకొని పైకి ఇది కూడా ఎక్కడ నుండి ఇది 80 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 141 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యింది. మళ్ళీ 100 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం అనేది అస్సలు తీసుకోలేదు. ఎందుకంటే మనకు మెయిన్ సి అనేది దీన్ని దీన్ని కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. కాబట్టి ఇది మనకు డౌన్ అవ్వకుండా కిందికి రావడం జరిగింది. మళ్ళీ 52 రూపాయల్లో ఇది 53 రూపాయలు ఇది క్లోజ్ అయింది. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే 24,950 సి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత మళ్ళీ 50 రూపాయలు మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 94 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 62 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 104 రూపాయల దాకా వెళ్ళింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి 915 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ అనేది మనకు ఎక్స్పైర్ అప్పుడే కాకుండా మామూలు రోజులప్పుడు కూడా మనకు ఈ విధంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఏర్పడినప్పుడు మనకు మెయిన్ మనం ఆడ్ చేసుకున్న పీలో కూడా ఇది మనకు ఇది గ్రీన్ క్యాండిల్ ఉండి నెక్స్ట్ రెడ్ క్యాండిల్గా మారి
మనకు బ్రేక్ చేయాలి. ఇక్కడ ఇది గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఉంది కదా, ఇది మనకు ఓకేనా. ఇది మన గ్రీన్ క్యాండిల్గా ఉంది మనకు పీఈలో, కానీ ఇది నాకు రెడ్ క్యాండిల్ ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ ఈ ఏర్పడే క్యాండిల్ అనేది ఇది 915 క్యాండిల్ను బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆడియేసుకున్న సిఈలో మనకు మొదటి 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ అది బ్రేక్ చేస్తుంది. అప్పుడు మాత్రం దాంట్ నుంచి మనం ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, అది మనం గుర్తుంచుకోవాలి. ఇది చూసినట్లయితే ఓకే సిఈ చూద్దాం. ఇంతకు చెప్పినట్టు ఇది 50 రూపాయల నుండి ఇది మనకు 104 రూపాయల దాకా వెళ్ళిన తర్వాత ఇది 34 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓకేనా, అదేవిధంగా మనం ఆడ్ చేసుకున్న పీఈలో ఒకసారి గమనిద్దాం. ఈ 24,700 ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత రెడ్ క్యాండిల్గా మారి తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్గా మారింది. ఆ తర్వాత ఇది మనకు డౌన్ అయింది. ఇక్కడ రాక ఇది మనకు 37 రూపాయల నుండి ఏకంగా ఇది 69 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ ఇది ఇంతకుముందు తీసుకున్న సపోర్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి మళ్ళీ 49 రూపాయల నుండి మళ్ళీ ఇది 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 24,800 పీ ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ మూమెంటం తీసుకొని ఇది ఇక్కడ డౌన్ అయింది. డౌన్ అయ్యి 22 రూపాయల నుండి ఇది 42 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 30 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది 83 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకు ఇది మనకు ఈ 15 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడి నుంచి మనకు రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చిందో మళ్ళీ ఇది అక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, అందుకే ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, చివరిగా చూసినట్లయితే ఈ 24,500 పీ ఇది నిన్నటి క్లోజింగ్ 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడి తర్వాత డౌన్ అయ్యి 13 రూపాయలకు వచ్చింది. 13 రూపాయల నుండి 25 రూపాయలకు మళ్ళీ ఇది 18 రూపాయల నుండి ఎక్కడెక్కడింది 52 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ 34 రూపాయలు ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఈరోజు మనకు మండే రోజు జరిగిన మార్కెటు. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మాత్రం మెయిన్ సిఈలో మాత్రం మనకి ఎప్పుడైనా సరే ఈ విధంగా పైకి మూమెంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇది బ్రేక్ అయిందంటే ఇది మనకు మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.